సెవెంత్ క్లాసు 10th క్లాసు ఈ రెండు ఎగ్జామ్స్ మాత్రం మనకి మెయిన్ ఎగ్జామ్స్. మిగతా వాటిలో రాస్తే అటెండెన్స్ ఆధారంగా వెళ్ళిపోతుంది. అయితే ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం 5th క్లాస్ని కూడా ఖచ్చితంగా పాస్ అయి తీరాలా, ఆ తర్వాతనే ప్రమోషన్ ఇవ్వాలి, 7th మిగతాయి కూడా ప్రమోషన్ దాని తర్వాతనే ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ నేపథ్యంలో కొన్ని కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. దాని ప్రకారం నారా లోకేష్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరగబోతున్నది ఏంటి అంటే ఈ 7th కాకుండా తర్వాత మళ్ళీ 10th మెయిన్, ఈలోపు 8th 9thలో ఇంటర్నల్ మార్క్స్ అంటే స్కూల్ వాళ్ళే వేసేటటువంటి మార్కులకి సంబంధించినటువంటి దీనికి కొన్ని పద్ధతులు పెట్టుకొచ్చారనమాట. ఏంటయ్యా అంటే పరీక్షకి 20 మార్కులు, ప్రాజెక్టులకు 10 మార్కులు, తరగతిలో విద్యార్థి స్పందించే తీరుకి 10 మార్కులు, నోట్బుక్స్ ఇతరత్ర వాటికి 10 మార్కులు చొప్పున ఉండేవి. ఇప్పుడు వీటి వరుసగా 35 మార్కులుగా మార్పు చేస్తున్నారు. దీంతో రాత పరీక్ష వెయిటేజీ పెరిగింది. ఇదే విధానాన్ని కొనసాగించాలి లేదా కొత్త విధానం ఏమైనా తీసుకురావాలని దాని మీద కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం 6 నుంచి 8వ తరగతి వరకు అంతర్గత మార్కుల విధానం ఉంది. ఈ విధానాన్ని 9, 10 తరగతిలో కూడా తీసుకురావాలని యోచిస్తున్నారు. దీని ప్రకారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షకి 80 మార్కులకి నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులకి పాఠశాల స్థాయిలో రాసిన పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇది ఇక్కడ అసలు లాజిక్ ఉంటుంది. ఎప్పుడైతే ఇట్లా జరిగిందో ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే గ్యారంటీ పాస్ అయిపోయినట్టే. ప్రైవేట్ వాడికి ఇది బాగా ఉపయోగం అనమాట. గవర్నమెంట్ స్కూళ్ళల్లో అయినా సరే గవర్నమెంట్ చెప్తే పాస్ చేసేయచ్చు. ఇది విద్య వ్యాప్తికి ఉపయోగపడుతుందా లేదంటే కనుక విద్యా సంస్థల నిర్వాహకులకు ఉపయోగపడుతుందా అంటే రెండోది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే కావాల్సినటువంటిది ఆ విద్యకి సంబంధించినటువంటి అప్గ్రేడేషన్లో డెవలప్మెంట్ కావాలి.